మనం ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత ముందు జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అది వేరే దాంట్లోకి తీసుకోవాలి. వేగింది కదా, అది తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అది వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేగినాయి అన్నమాట. అది కూడా వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ముందు ఎండుమిర్చి కొంచెం వేడి అవ్వాలన్నమాట కడాయిలో. దాని తర్వాత మనం నూనె వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగినాయి. దాని తర్వాత కొంచెం మంచి నూనె పోసుకొని ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా, దాంట్లో మంచిగా వేగాలన్నమాట ఎండుమిరపకాయలు. ఇప్పుడు అవి వేగినాయి అన్నమాట. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర వేసి వేయించుకోవాలన్నమాట. మనకి చెంచాతో కలపడానికి రాదనమాట, అందుకే ఇట్లాంటి పట్కారాలు లాంటివి పట్టుకొని మంచిగా కలుపుకోవాలి. మనము ఆకుకూరలు చాలాసార్లు కడుక్కోవాలి. చాలాసార్లు అంటే ఒక 4-5 సార్లైనా కడుక్కోవాలి. ఎందుకంటే దానికి ఇసుక చాలా ఉంటుంది అనమాట. దానికి మంచిగా కడుక్కొని వండుకోవడం వల్ల మనకి తినడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అదే సరిగ్గా కడుక్కోకపోతే మనకి తినేటప్పుడు ఇసుకలాగా తాకడం కానీ అట్లా వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మనం నీట్గా తినాలి, ఏ ఇబ్బంది లేకుండా అనుకుంటే చాలాసార్లు కడుక్కోవాలి. ఒక 3-4 సార్లు కడుక్కున్నా పర్లేదు. గోంగూర మంచిగా నూనెలో ఉడకాలన్నమాట. మనం ఎక్కువ నూనె పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి నూనెలో. అది మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు చల్లగా అయినాక మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర ధనియాలు వేయించుకుని ఉంది కదా, అది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దీంట్లో ఉప్పు కూడా వేసి చేసుకున్నాం కదా, ఇట్లా మిక్సీ అవ్వాలన్నమాట. ఇప్పుడు గోంగూర నూనెలో మంచిగా ఉడికింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం గోంగూరని నూనెలో ఎంతసేపు ఉడికించుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. గోంగూర చల్లగా అవ్వాలి. అయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత దానికి తగినంత క్వాంటిటీలో మనం ఎన్నిసార్లు మిక్సీ చేసుకోవాలి. కారం పొడి, గోంగూర అట్లాగనే అన్ని వంతులుగా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, గోంగూర, కారపొడి, మిరియాలు, ధనియాలు ఇవన్నీ వేసినవి ఉన్నాయి కదా, అది మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడం అయిపోయింది కదా, నెక్స్ట్ మనం పోపు చేసుకోవాలి. నూనె వేసుకోవాలి. మనకి పోపు కాబట్టి నూనె ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ పచ్చడి మనకు నిల్వగా ఉంటుంది అన్నమాట. నెల రోజులైనా ఉంటుందంట, మా మమ్మీ చెప్తారు. నూనె కాగినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగినాయి. ఇప్పుడు నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు మనకు చేదు కావన్నమాట. తినాలనుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపులో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాక కరివేపాకు వేసుకున్నాం కదా,
మనం ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి వీటిని అవాయిడ్ చేసేసినాం అన్నమాట. ఇవి ఇట్లా నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు పోప్స్ వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న గోంగూర వేసుకొని కలుపుకోవాలి. గోంగూర కూడా నూనెలో మంచిగా వేయించుకోవాలి, అప్పుడు రుచి బాగా వస్తుంది. పుంటికూర తినడం వల్ల ఒక లాభం చెప్తాను నేను. గోంగూరలో మనకి గోంగూర తినడం వలన మనకి జిగురు పదార్థం గోంగూరలో ఉంటుంది. అది తినడం వలన ఏంటంటే మన మోకాళ్ళలో నొప్పి ఉంటుంది కదా, ఆ జిగురు అనేది దాంట్లో కలిగి మనకి మోకాళ్ళ నొప్పులు పోతాయి అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా మా మమ్మీకి కాళ్ళ నొప్పి వస్తే పుంటికూర తింటుంది అనమాట. ఈ గోంగూర తినడం వలన మా మమ్మీకి కాళ్ళ నొప్పులు పోతాయంట, అందుకని నేను చెప్తున్నా. మా మమ్మీ కొంచెం టేస్ట్ చేసి చూసింది, ఉప్పు పడుతుందంట, అందుకని తగినంత ఉప్పు వేసుకుంటుంది. ఇప్పుడు రుచి చూసే సమయం అనమాట. మా డాడీ తిని టేస్ట్ చెప్తున్నాను. బాగుందా డాడీ? ఉప్పు ఏమైనా పడుతుందా? ఓకే డాడీ. ఓకే అండి, మా డాడీకి కూడా బాగుందంట, అంత సరిపోయిందంట. మీరు కూడా తయారు చేసి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మాకు. ఓకే అండి, మీకు కనుక మా గోంగూర పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.